Please subscribe to our YouTube channel. Like and share this video. అపరాజిత అంటే ఏమిటి? పరాజయము ఎరుగని తల్లి ఆమె అపరాజిత. ఈ అపరాజితాదేవి యొక్క మహిమ ఇంతింతని చెప్పలేము. శ్రీరాముడు సీతాన్వేషణకు వెళ్ళినప్పుడు ఈ దశమీ తిథిలో అమ్మవారిని పూజ చేసి వెళ్ళాడన్నారు. అలాగే ఈ అమ్మవారి యొక్క పూజ చేసియే అర్జునుడు ధర్మరాజాదులందరూ కూడా ఆ వృక్షమునందు తమ ఆయుధములను పెట్టి ఆ విజయదశమి నాడే అన్ని తీసుకున్నారు. దాని పేరే విజయదశమి. ఈ 10వ రోజు ఇటువంటి విజయములను ప్రసాదిస్తుంది. అందువల్ల అనేక వర్ణముల వస్త్రములు ఆభరణములు, అమ్మవారు సర్వాభరణ భూషిత. ఇంకా ఆమెకు ఈ ఆభరణం ఆ ఆభరణమని ఆమె ధరించగలిగినన్ని మనము పెట్టగలుగుతామా? ఈ జగత్తునంతా ఆభరణములు, సూర్యచంద్రులను దాల్చినటువంటి తల్లి ఆమె. ఆమె ఆభరణములు ఇటువంటివి అని వర్ణించలేము. అటువంటి అమేయమైనటువంటి ఆభరణములు కలిగిన తల్లి. ఇంకా అన్నము, నివేదనలు, ఎన్ని నైవేద్యాలు పెట్టాలి అని అడుగుతుంటారు. పాయసాన్న ప్రియ, గుడ అన్న ప్రియ అని చెప్తూ ఉంటాడు. చిత్రాన్నము, చిత్రమైన అన్నం, పులిహోర అంటాం. చిత్ర అన్నం అంటే నిమ్మకాయ చిత్రాన్నము, చింతపండు చిత్రాన్నం, అనేక విధములైనవి. ఇవన్నీ అమ్మవారికి ఇష్టం. రోజుకొక నైవేద్యం. అట్లాగే దధ్యోదన ప్రియ, దధి ఓదనం, దద్దోదనం అంటుంటాం మనం. అది దధి ఓదనము, దధ్యోదనము, పెరుగన్నం. ఆ పెరుగన్నము ఆమెకు నివేదన ఉన్నది. చిత్రాన్నము నివేదన ఉన్నది. పాయసాన్నం, ఈ పాయసము అన్నము బెల్లముతో చేయటమే కాకుండా అనేక విధములైన పాయసములు, అందులో వెయ్యగలిగినన్ని సుగంధ ద్రవ్యములు, యోగ్యమైనవన్నీ, ఇలా అనేకమైనటువంటి నైవేద్యములు. కొంచెము కారము అంటే వడలు ఇట్లాంటివి కూడా నైవేద్యం. ఎందుకు? కటువు కూడా రుచుల్లో ఒకటి. మిరియాలు ఇవన్నీ ఉండేటట్లుగా మిరియాలతో అన్నము కూడా నివేదన. ఇటువంటి అన్నములు కానియండి, అమ్మవారికి వర్ణములు కానియండి, వస్త్రాది ఆభరణములు కానియండి, కుంకుమ పసుపులు కానియండి, పుష్పములు కానియండి, ఫలములు కానివ్వండి, ఇంకా ఇన్ని అని లేదు. ప్రపంచములో ఎన్నెన్ని వస్తువులు ప్రకృతిలో దొరుకుతూ ఉన్నాయో అన్ని విధములైనటువంటి సర్వ విధములైన పుష్పములతో అమ్మవారిని పూజించాలి. ఈమె శ్రీచక్ర నగర సామ్రాజ్ఞి అన్నారు. శ్రీచక్ర నగరమును సామ్రాజ్యముగా ఉన్నటువంటి తల్లి. ఈ ప్రపంచమంతా కూడా శ్రీచక్ర స్వరూపమే. ఈ ప్రపంచమునకు ఆమె అధిష్టానమూర్తి. ఈ ప్రపంచమును ఆమె అధిష్ఠించి ప్రపంచము యొక్క శిఖర స్థాయిలో కూర్చొని ఉన్నది. అందుకని చండీ నవార్ణ దేవత, 9 అక్షరముల మంత్రాధిదేవతగా ఈ 9 రోజులలో ఉపాసకానాం యదుపాసితవ్యం అన్నాడు. ఉపాసన చెయ్యగలవానికి ఉపాసింపదగిన ఏకైక పదార్థము, ఏకైక స్వరూపం అమ్మవారు అన్నాడు. Please subscribe to our YouTube channel. Like and share this video.